న్యూస్ అప్డేట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12న కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్రపై ఆసక్తి నెలకొంది. అయితే ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోరుతున్నట్లు చెప్పారన్న వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు పవన్ చెప్పినట్లు ఆ ఛానల్ చెప్పుకొచ్చింది. దీనికి తోడు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12న కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్రపై ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, చెప్పండి, పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి దక్కబోతోందా? ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించిన వ్యక్తి 100% సీట్లు కొట్టిన వ్యక్తి, అలాగే టీడీపీ అధికారంలోకి రావడానికి, ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటనేది రోజు రోజుకి సోషల్ మీడియాలో ఎక్కువ రెట్టింపోతుంది. గూగుల్ సెర్చ్ లో కూడా పవన్ కళ్యాణ్ పదవి ఏంటి అనే దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సంచలనం అయ్యాడు. 100% సీట్లు కొట్టడంతో 100% కొట్టిన ఆ సీట్లు ఏ పార్టీ, అతను ఎవరు అన్న కోణంలో చర్చ ఎక్కువ చేస్తున్నారని అంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ఎంత ప్రభావం చూపుతుందనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12వ తారీఖున ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆ చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పవన్ కళ్యాణ్ కి చోటు దొక్కుతుందా, లేకపోతే కేంద్ర కేబినెట్ లో చోటు దొక్కుతుంది అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ పవన్ కళ్యాణ్ ని ఓ పక్క కేంద్ర ప్రభుత్వం తన కేబినెట్ లోకి రమ్మని పిలుస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎటు వెళ్తాడు, ఎటు తిరుగుతాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనిపై ముఖ్యంగా జనసేన పార్టీ కేడర్ గాని, జనసేన పార్టీ నాయకులు గాని వారందరికి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉంటేనే జనసేన పార్టీకి గాని, జనసేన కార్యకర్తలకు గాని కొంత నైతిక బలం ఉంటదని, ఆ పార్టీ ఎదుగుదలకు కూడా పార్టీ గ్రామాన విస్తరించడానికి గాని, ఆ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా తోడుగా ఉండటానికి గాని మొత్తానికి రాష్ట్రంలో ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కేడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కి తెలపటం, పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఎన్డీఏ సమావేశానికి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడున్న జాతీయ మీడియాతో కూడా తాను రాష్ట్రంలో ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నానని తన మనసులో మాట చెప్పడంతో ఈ యొక్క నిరీక్షణకి కొంత ఉత్కంఠకి తెరదీపిందని చెప్పుకోవచ్చు. తాను డిప్యూటీ సీఎం ఆశిస్తున్నట్లు కూడా కొంతమేర సోషల్ మీడియాలో ఆయన జాతీయ పత్రికల్లో, జాతీయ మీడియాతో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వ కేబినెట్ లో పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి, టీడీపీ నుంచి ఎవరికి బెర్తులు దక్కపోతున్నాయనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. అలాగే జనసేన పార్టీ, బీజేపీ నుంచి ఎవరు రేసులో ఉన్నారనే దానికి ఉత్కంఠ కొనసాగుతా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చ జరుగుతా ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన నేపథ్యంలో దీని మీద మరింత చర్చ జరుగుతా ఉంది. కూటమి ప్రమాణ స్వీకారానికి మరి 2 రోజులే మిగిలి ఉండగా టైం దగ్గర పడే కొద్ది కూడా దీనిపై మరింత ఉత్కంఠ పెరుగుతా ఉంది. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. నేషనల్ ఛానల్ నాగేశ్వర్, అంటే మరి పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం చేయడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నారా? ఖచ్చితంగా స్పందన, ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఏ పదవి కోరుకున్నా గానీ పవన్ కళ్యాణ్ పదవి కోరుకోకుండానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి ఎటువంటి హోదా ఇస్తేనే అతనికి గౌరవం నిలబెడతారు దాని మీద ఖచ్చితంగా దృష్టి సాధిస్తాడని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ప్రధానంగా ఖచ్చితంగా గట్టిగా చూసుకోబట్టి పవన్ కళ్యాణ్ మాట రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు మొత్తం విన్నారు కాబట్టే ఓటు ట్రాన్స్ఫర్ జరగటంతోనే మాత్రమే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినట్టు అందరూ నమ్ముతున్నారు. 100% అదే జరుగుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో
100కి 100% సీట్లు కొట్టడం కానీ టీడీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన ఆ పవన్ కళ్యాణ్కి తనకు నచ్చిన కేబినెట్ ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి వెనకంజ వేయడు. దీనికి సంబంధించి కూడా ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏ అంశమైనా సరే సున్నితమైన అంశము. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే జనసేన పార్టీకి కానీ టీడీపీకి కానీ ఆ చిన్న విభేదాలు లేకుండా మొదటి నుంచి కూడా చూసుకుంటూ రావాలనేది ఆ లోకేష్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తున్న నేపథ్యం. ఈ సందర్భంలో ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు తనకు నచ్చిన పదవి ఇవ్వడానికి మాత్రం ఎటువంటి వెనకంజ చేయడు. 99% పవన్ కళ్యాణ్ కి ఆ డిప్యూటీ సీఎం తో పాటు మరింకేదన్నా శాఖ కూడా అప్పగించే అవకాశాలే ఎక్కువ కనపడతా ఉన్నాయి. స్పందన అంటే నాగేశ్వరరావు, ఒకవేళ పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఇస్తే ఫ్యూచర్ లో చంద్రబాబు ప్రభుత్వానికి ఏవైనా ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు గానీ చంద్రబాబు ప్రభుత్వం గానీ ఆలోచించే అవకాశం ఏమైనా ఉందా? దీని మీద ఖచ్చితంగా కూడా కొంత ఉత్కంఠ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందనటంలో ఎటువంటి సందేహం లేదు. స్పందన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే వచ్చాడు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలను ప్రజల నుంచి వచ్చినా ప్రభుత్వం నుంచి వచ్చినా మరే పార్టీలు వచ్చినా సరే అడ్డుకోవడంలో పవన్ కళ్యాణ్ ముందుంటాడని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలోని మంత్రులందరిలో ఎవరైనా తప్పిదం జరిగినా ఎమ్మెల్యేలు తప్పు చేసినా సరే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దాన్ని సరి చేసుకోమని దాన్ని సూచిస్తాడని చెబుతున్నారు. దీని పట్ల కొంత టీడీపీ క్యాడర్ లో కూడా కొంత భయం నెలకొందనటంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ తాను ప్రశ్నిస్తాడని, ఆ ప్రశ్నించిన సందర్భంలో రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఈ సందర్భంలో ఆయన రాష్ట్రంలోనే మంత్రిగా ఉండాలనేది ఆ జనసేన పార్టీ కేడర్ కోరుకుంటుంది ప్రధానంగా. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి ఇస్తే రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి డిప్యూటీ సీఎం పదవి కానీ హోమ్ మినిస్టర్ కానీ ఈ రెండు కోరుకుంటున్నాడు. రెండు ఇవ్వాలన్న ఆలోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా సరే రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరిగిన చాట గానీ ఆ ప్రభుత్వం తప్పు చేసిన దగ్గర గానీ ఆ ప్రజలకి ప్రభుత్వానికి ప్రశ్నించే వ్యక్తికి అయితే పవన్ కళ్యాణ్ ఉంటాడనేది అయితే అందులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేది అయితే వేచి చూడాల్సిందే. స్పందన అంటే పవన్ కళ్యాణ్ కి ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి దక్కితే ఇంకా జనసేన నుంచి మిగతా వాళ్ళకి ఏ పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంటున్న ఉత్కంఠ క్షణాలైతే ఆ రోజు రోజుకి దగ్గర పడుతున్నాయి అనుకోవచ్చు. ఉత్కంఠ అయితే రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ లో ఓ పక్క బీజేపీకి గాని మరో పక్క జనసేన పార్టీకి గాని ఎలాంటి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి దాని మీద అయితే ఆ ఉత్కంఠ నెలకొంది. గతంలో కన్నా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు అంటే ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూడోసారి నాలుగోసారి కూడా గెలిచిన నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేది అయితే చంద్రబాబు నాయుడికి ఆ తలనొప్పిగా మారింది. అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు ఆ ప్రమాణ స్వీకారోత్సవం ఎవరు చేస్తారనేది అయితే ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ఆయన కూడా ఆ తీవ్ర అంటే లోకేష్ ఎక్కడికి తిరగకుండా ఆయన ఉండవల్లి నివాసం చంద్రబాబు నివాసంలోనే ఉండి దీనిపై ఆ పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఆ 2-3 జిల్లాల నుంచి గెలిచిన అభ్యర్థుల్ని అందరిని కూడా పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరు ఎక్కడ కూడా అంటే ఏదైతే టీడీపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన రోజు నుంచి ఈ రోజు కూడా అభ్యర్థులు ఎవరు కూడా ఆ మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జనసేన పార్టీ కేడర్ గానీ బీజేపీ పార్టీ కేడర్ గానీ టీడీపీ పార్టీ కేడర్ గానీ ఈ ఎమ్మెల్యేలు మంత్రి వర్గంలో స్థానం గురించి పెదవిరుస్తారన్న నేపథ్యంలో ఎవరిని కూడా మాట్లాడొద్దని సీరియస్ గా చెప్పిన నేపథ్యం ఉంది. అలాగే జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎవరు మీడియాతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అందరూ దూరంగా ఉన్నారు. చాలా సున్నితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని చూసుకొని మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం దాకా ఎవరు చేస్తారనేది అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. జనసేనకి 3 నుంచి 4 మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కనపడతా ఉన్నాయి. అలాగే బీజేపీకి 2 మంత్రి పదవులు ఇచ్చేటట్టు కనపడతా ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.